బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గృహజ్యోతి పథకానికి ఎదురుదెబ్బ తగులుతోంది. ఇవాళటి నుంచి బిల్లింగ్ రీడింగ్తో పాటు రేషన్ కార్డు, ఆధార్, సెల్ నంబర్ ఎంట్రీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే పని భారం పెరిగింది. ఎక్స్ట్రా డబ్బులు చెల్లిస్తేనే పని చేస్తామంటున్నారు మీటర్ రీడర్లు. వీలైనంత త్వరగా పథకం అమలు చేయాలనుకుంది ప్రభుత్వం. అయితే మీటర్ రీడర్లు నో చెప్పడంతో ప్రస్తుతం రేవంత్ సర్కార్ సందిగ్ధంలో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న 6 గ్యారంటీల్లో ఒకటైనటువంటి గృహజ్యోతి పథకానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్నటువంటి ఈ పథకానికి సంబంధించి మీటర్ రీడర్లు నో చెప్తున్నారు. వాళ్లకు సరిపోయేంత డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్ళు నో చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మీటర్ రీడర్లు సస్యమిరడంతో ప్రస్తుతం ఈ పథకం సంబంధించి మీటర్ ఎంట్రీ చేయడానికి ఇవాళ ఆటంకాలు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి ఎక్స్ట్రా డబ్బులు చెల్లిస్తానే పనిచేస్తామంటూ మీటర్ రీడర్లు మొండికేసి కూర్చున్నారు. దీంతో ఇవాళ నుంచి ప్రారంభం కావాలనుకున్నటువంటి బిల్లింగ్ రీడింగ్తో పాటు దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పెండింగ్లో పడే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తం మీద గృహజ్యోతి పథకానికి ఈ రూపంలో ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఆధార్, సెల్ నంబర్ ఎంట్రీ చేస్తేనే దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పని భారం పెరుగుతుందంటూ ఎక్స్ట్రా డబ్బులు చెల్లిస్తేనే పనిచేస్తామంటూ మీటర్ రీడర్లు తెగేసి చెప్పడంతో ఈ పథకానికి ప్రస్తుతానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మా ప్రతినిధి రమేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ప్రస్తుతం మీటర్ రీడర్లు దీనికి సంబంధించి అభ్యంతరాలు చెప్తున్నారు. ఎక్స్ట్రా డబ్బులు చెల్లిస్తేనే ఈ పని మొదలు పెడతామంటున్నారు. అయితే ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్నటువంటి ఈ పథకానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి? దీన్ని ప్రభుత్వం ఎట్లా అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి? రైట్, ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ రీడర్లంతా కూడా దాదాపు 2500 నుంచి 3000 వరకు ఉంటారు. వీరంతా కూడా మీటర్ రీడింగ్ చేస్తేనే వారి యొక్క అప్డేట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు గృహజ్యోతి పథకానికి ఏదైతే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని కూడా ప్రభుత్వం తీసుకుందో, ఇప్పుడు వీళ్ళు మీటర్ రీడింగ్ కు వెళ్లే సమయంలోనే వీరికి ఉన్నటువంటి ఈ మిషన్ ఏదైతే ఉందో, హ్యాండ్ మిషన్, ఈ మిషన్ ఆధారంగానే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వారి మీటర్ ని స్కాన్ చేసి వారి యొక్క వివరాలన్నీ కూడా ఈ మీటర్ లోనే పొందుపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక ఇంటి ఓనర్కి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఓనర్ యొక్క అతనికి రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు నెంబర్, అదేవిధంగా ఆధార్ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్ 3 కూడా అప్డేట్ చేస్తేనే వారికి వచ్చే తర్వాత కూడా వారు ఎలిజిబుల్ అవుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. అయితే ఇంతవరకు కూడా దాదాపు వీళ్ళు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీరంతా కూడా పనిచేస్తున్నటువంటి ప్రకారం ఏమైనా కేవలం వీరు ఒక మీటర్ రీడింగ్ ప్రతి నెల కూడా వారి ఇంటికి వెళ్ళి కూడా మీటర్ రీడింగ్ కొడతారు. దానికి అనుగుణంగా ఒక్కో మీటర్ కొడితే ₹2, అంటే వీరికి 1500 వరకు లిమిట్ ఉంటుంది. 1500 వరకు ఇళ్లకు వెళ్తారు. అంటే నెలకు వీరికి వచ్చేది కేవలం ఒక ₹3000. అది ఒక మీటర్ రీడింగ్ కే ₹3000 వస్తుంది. కానీ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇప్పుడైతే ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో ఆ 200 యూనిట్ల వరకు ఇంటికి వెళ్ళాలంటే మీటర్ రీడింగ్ కొట్టాలి. అదేవిధంగా ఆధార్ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, ఇవన్నీ కూడా వివరాలు తీసుకోవాలంటే ఒక్కో ఇంటికి కూడా దాదాపు అరగంట వరకు కూడా సమయం పడుతుంది. మాకు పని భారం పెరుగుతుంది, కానీ వేతనాలు లేవు, ఆర్టిజన్ గా గుర్తించాలి, మాకు ఉపాధి కల్పించాలని కూడా ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. ఈ రోజు నుంచే ఇది అమల్లోకి వచ్చింది. విద్యుత్ అధికారులు వీరికి చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచే వీరు ఈ మిషన్స్ కూడా ఆ గృహాల వద్దకు తీసుకొని వెళ్ళి వారి యొక్క మొత్తం కూడా ఈ మిషన్ లో పొందుపరచుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఆ రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, సెల్ ఫోన్ నెంబర్లు ప్రతిదీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటుంది. కానీ ఈ మిషన్లన్నీ కూడా ఇప్పుడు ఆ విద్యుత్ కార్యాలయంలో ఇచ్చి మేము పని చేయలేము అని వచ్చి కూడా ఆర్టీవీని కూడా సంప్రదించడం జరిగింది. ఆర్టీవీ ద్వారా కూడా వీరికి న్యాయం చేయాలని కూడా వేరుకుంటున్నారు. చెప్పండి, మీ పరిస్థితి ఏంటి, ఏమనుకుంటున్నారు? మా పరిస్థితి అంటే ప్రతి నెల ఒక్కొక్క సాఫ్ట్వేర్ అప్డేట్ పెడుతున్నారు, కాన్ఫిగరేషన్ అంటున్నారు. ఒక్కొక్కసారి పోల్ నెంబర్ అడుగుతారు, మొబైల్ నెంబర్ అడుగుతున్నారు, సెల్ లొకేషన్ స్టేజ్ షేర్ చేయమంటున్నారు. ఇట్లా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మేము ప్రభుత్వాలు మారినాయి కానీ మా జీవితాలు మారలేదు. ఏదో ప్రభుత్వం వస్తుంది, కార్మికులు అంటే కాంట్రాక్ట్ వ్యవస్థనే నిర్మూలన చేసేస్తాం, అసలు వ్యవస్థను తీసేస్తాం, మిమ్మల్ని ఉద్యోగులుగా గుర్తిస్తాం అనేసి ప్రభుత్వాలు హామీ ఇస్తూనే మాతో ఓట్లేపించుకుంటున్నారు. మీ యొక్క డిమాండ్ ఏంది? ఇప్పుడు డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అని మా సంస్థలో ఉన్నది. మా సమాన పని ఒక ఎంప్లాయీ ఎట్లా చేస్తున్నారు, మేము కూడా అదే విధంగా వర్క్ చేస్తున్నాం. మేము వర్క్ చేస్తేనే అసలు ఒక సంస్థకు నిధులు అనేది కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ వస్తుంది. ఇప్పుడు మీటర్ రీడింగ్ ఎలాగూ మీరు కొడుతున్నారు కదా, అదే విధంగా మరి రేషన్ కార్డు నెంబర్, సెల్ ఫోన్ నెంబర్ కూడా కొట్టొచ్చు కదా. కొట్టడానికి ప్రాబ్లం సార్ ఏమంటే దీంట్లో ఆప్షన్ లేదు. రేషన్ కార్డు కొట్టే ఆప్షన్ ఇచ్చారు, నిన్న ఈ రోజు ఇచ్చారు. ఏమంటే దీంట్లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు కొట్టమని చెప్తారు. కన్జ్యూమర్ దగ్గర పోతే ఓనర్ ఏమంటాడు, మా రేషన్ కార్డు కొట్టాలి కానీ కన్జ్యూమర్ నెంబర్ కిరాదారు రేషన్ ఎట్లా కొడతారని చెప్పి మనం క్వశ్చన్ వేస్తారు. ఆ క్వశ్చన్ వేసే టైంలో 15 నిమిషాలు అక్కడ గడిచిపోతుంది. ఇంకోటి కొట్టాలంటే 20 నిమిషాల దాకా పడుతుంది. ఒక నెంబర్ కొట్టి ఒక నెంబర్ కొట్టకపోయినా కూడా అది యాక్సెప్ట్ చేయదు. చేయకపోతే మళ్ళీ ఏమంటారు, మీరే కొట్టారు కదా, మీరే చేయాలని చెప్పి మళ్ళీ మా మీదకి వస్తే వస్తుంది. అందుకే మేము కొట్టమని డిసైడ్ అయ్యి
మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం 32 జిల్లాల మొత్తం అందరం బంద్ పెడుతున్నాము. ఈ రోజు నుంచి అందరూ ఆల్రెడీ సమ్మె చేస్తున్నారు. దిగురు కూడా ఆల్రెడీ అన్ని వాట్సాప్ లో గ్రూప్లలో మా గ్రూప్లలో అందరికి వచ్చేస్తున్నాయి. ఈ యాప్షన్ మాత్రం మేము కొట్టలేము, చేయలేము. ఇంకోటి కరోనా పీరియడ్ లో కూడా మేము జయించాము, బిల్లు కొడతాము. కరోనా పీరియడ్ లో కూడా మమ్మల్ని కొట్టినాం. అయినా మాకు ఎలాంటి లాభం చేయలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినా మాకు ఏమి ఇవ్వలేదు. డిపార్ట్మెంట్ 2 నెలలు 3 నెలలు కరోనా పీరియడ్ లో కూడా మేము ముసుగులు పెట్టుకొని పోయి ఈ డోర్ టు డోర్ బిల్లు ఇచ్చినా కూడా మాకు ఎలాంటి ఛార్జ్ ఇవ్వలేదు. చేస్తారు చేయరు లేకపోతే అని చెప్పి అప్పుడు అయినా కూడా కొట్టి చేసి బిల్లు ఇచ్చాము. ఇప్పుడు కూడా ఈ ఆప్షన్ పెడుతున్నారు. ఈ ఆప్షన్ పెట్టడం వల్ల కూడా మాకు చాలా ఒత్తిడి భారం పెరుగుతుంది. ఇప్పుడు కొట్టే బిల్లులు ఎలా ఫీడ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూపించండి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వారి రేషన్ కార్డ్ చేస్తాం. ఆన్ చేసినాక ఏమైతే అంటే F3 F2 ఉంటది. F3 కొడతాం. కొట్టి మీటర్ మీద స్కాన్ చేసినాక ఎంటర్ చేస్తాం. సర్వీస్ నెంబర్ అడుగుతుంది. సర్వీస్ నెంబర్ కొడతాం. కొట్టినాక దాంట్లో స్ట్రక్చర్ కోడ్ అడుగుతుంది. స్ట్రక్చర్ కోడ్ కొడతాం. కొట్టినాక ఏం చేస్తాం, మళ్ళీ నీకు ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ కొడుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ వాళ్ళ ఇంటి ఓనర్దా లేకపోతే ఫ్రెండర్స్దా ఫస్ట్ ఆధార్ కార్డు చెప్పారు. అదే విధంగా మీకు ఇప్పుడు అధికారులు కూడా ఫోన్లు చేస్తున్నారు, రావాలని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మేమైతే రామని చెప్తున్నాం సార్. మాకు ఈ పని భారం ఒత్తిడి తగ్గిస్తారే మేము వస్తాం. రామ్ కొట్టాం సార్. ఈ పని చేయలేక కూడా ఎందుకంటే ఇప్పుడు రమ్మని చెప్తారు, చెప్పి కొట్టించాక మళ్ళీ మీరు కొట్టాలని చెప్పి మళ్ళీ మాకు ఒత్తిడి తీసుకొస్తారు. మీరు ఇప్పుడు కొట్టకపోతే మొత్తం గృహజ్యోతి పథకానికి అడ్డంకి వస్తుంది కదా, మొత్తం కూడా చాలా వరకు ఇబ్బంది పడతారు. ఇప్పుడు గృహజ్యోతి పథకానికి అడ్డంకి వస్తుంది కదా సార్. మేము కొట్టడానికి రెడీగా ఉన్నాం. కాకుండా మేము చెప్పేది ఏంటంటే మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. 30 రోజులు 10 దినాలు కల్పించి ఆర్టీజీ గుర్తించండి. మీరు ఎంత కష్టపెట్టి ఏ రకంగా చేయమంటే ఆ రకంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఏం లేకుండా మీరు అదే దానికి ఇది ఇట్లా చేయాలంటే ఒక ఇంటికాడికి వచ్చేసి 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. ఒక కన్జ్యూమర్ ఒక నెంబర్ చెప్తారు. ఒక ఆయన ఇది నా నెంబర్ ఎందుకు అంటాడు. ఒక ఆయన కిరాయి వాళ్ళు ఉంటారు. కిరాయి వాళ్ళు ఏమంటారు, ఓనర్ నెంబర్ చెప్పాలా మా నెంబర్ చెప్పాలంటారు. ఆ ఓనర్ నెంబర్ చెప్పాలంటే మా నెంబర్ ఎందుకు రాయొద్దని చెప్పేసి అది గొడవ అవుతుంటుంది. ప్రతి ఒక్కరు మమ్మల్ని తిట్టేటోళ్ళే. అన్ని తిట్లు భరించకుండా మేము ఎందుకు చేస్తున్నాం అంటే ప్రభుత్వం మీద నమ్మకంతో, మా యజమాని మీద నమ్మకంతో మేము చేస్తున్నాం. ఏదో ఒక రోజు మాకు కూడా ఒక మంచి రోజులు వస్తాయని. అబ్దాస్ ఇదో విధంగా ఇంకొక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే మొన్న 1వ తారీఖు రోజే సెల్ ఫోన్ నెంబర్ ని లింకప్ చేయాలని కూడా వీరంతా కూడా ఏదైతే ఉన్నదో ఆ సెల్ ఫోన్ నెంబర్ ని కూడా మీటర్ల వద్దకు వెళ్ళి వారిని అడిగి తెలుసుకొని కూడా లింకప్ చేయడం జరిగింది. ఆ ప్రక్రియ దాదాపు 70% వరకు. అలాగే రమేష్, అంటే కిరాయిదారులకు సంబంధించి కూడా ఒక చిక్కు తలెత్తే అవకాశం ఉంది. అంటే గతేడాది సగటును సరాసరిని తీసుకుంటారు. సో కిరాయిదారులు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఎట్లాంటి సమస్యను అధిగమించే అవకాశం ఉంది టెక్నికల్ గా? రైట్, ఇప్పుడు అదే కన్ఫ్యూజన్ గా పడింది. అధికారులు మాత్రం అందులో కూడా స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే ఒక ఓనర్ ఇంట్లో ఉంటే రెంట్కున్న వారు ఉంటారు. ఆ రెంట్కున్న వారు అయితే ఇప్పుడు ఆల్రెడీ వారు రేషన్ కార్డు ఇవ్వడానికి ఆధార్ కార్డు ఉన్నా కానీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ వారికి రెడ్ ఓనర్స్ ఎవరు ఉన్నారో దానికి ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే వీరు ఇప్పుడు వాళ్ళు లింకప్ చేసిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత కూడా వారు ఇల్లు ఖాళీ చేసి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చేయాలంటే కుదరని పరిస్థితి. కాబట్టి ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఓనర్ నెంబరే తీసుకుంటారు. కానీ ఓనర్ నెంబర్ తీసుకున్నప్పుడు వారి ఓనర్ల వద్ద చాలా వరకు రేషన్ కార్డులు ఉండవు. చాలా వరకు రెంట్కు ఉండే వారి దగ్గరనే రేషన్ కార్డులు ఉంటాయి. వారు బిలో పావర్టీ ఉంటారు కాబట్టి ఓనర్స్ ఉంటారు. కాబట్టి ఈ పథకం మాత్రం చాలా పేదరికం బిలో పావర్టీ వరకే వర్తిస్తుంది. అద్దె ఇంట్లో ఉండే వారికి ఎక్కువగా వర్తిస్తుంది. కాబట్టి చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. గవర్నమెంట్ కూడా దీనిపై ఒక స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నారు. వీరంతా కూడా రీడింగ్ కి వెళ్ళినప్పుడు కూడా ఆ ఓనర్ ఉండేసేసి ఆ రెంటెడ్ ఉన్న వారి నెంబర్ కొట్టొద్దని వారు చెప్తున్నారు. అదేవిధంగా అద్దెకుంటున్న వారు మా నెంబర్ ని ఫీడ్ చేయాలని చెప్తున్నారు. అందులో కూడా మాకు కన్ఫ్యూజన్ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా సెల్ ఫోన్ లింకప్ అనేది 1st వీక్ లో పడింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు నుంచి కూడా ఆల్రెడీ సెల్ ఫోన్ లింకప్ చేసినా కానీ మళ్ళీ ఇప్పుడు సెల్ ఫోన్ లింకప్, అదేవిధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు అని మళ్ళీ కొత్త గైడ్ లైన్స్ పెడుతున్నారు. నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కానీ మాకు నెలకు ఆ ఒక్కో మీటర్ రీడింగ్ కు ₹2 చొప్పున కూడా లిమిట్ పెట్టి ఒక 1500 వరకు కూడా మేము కొడతాం. ఒక ₹3000 ఆదాయంతో బతుకుతున్నాం. కరోనా సమయంలో కూడా మేము మాస్కులు వేసి కూడా వెళ్ళి ఇంటిలలోకి వెళ్ళి కరోనా ఉందని తెలిసినప్పుడు కూడా రీడింగ్లు తీసుకున్నాం. ఇవన్నీ పని భారం పెరుగుతుంది. కానీ మాకు మాత్రం సరైన వేతనం అందట్లేదని చెప్తున్నారు. మొత్తం చూడొచ్చు, నల్గొండ పట్టణంలోనే దాదాపు మొత్తం ఒక 50 మంది పైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరంతా ఒక 2500 నుంచి 3000 మంది వరకు ఉంటారు. వీరంతా కూడా ఆ మీటర్ రీడింగ్ కొట్టి ఇప్పుడు ఆ మీటర్ రీడింగ్ లో ఏదైతే ఆ మిషన్ ఉందో ఆ మిషన్ లో లింకప్ చేసి రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్ లింకప్ చేస్తేనే గృహజ్యోతి పథకం వర్తిస్తుంది. వీరంతా కూడా ఇండ్ల దగ్గరికి వెళ్ళడానికి ఇంకా సంకోచిస్తున్నారు. అధికారులు మాత్రం వీరికి కాల్ చేసి రమ్మని చెప్తున్నారు. కానీ మాకు సరైనటువంటి నిర్ణయం ప్రకటిస్తేనే మేము పనుల్లో చేరుతాం, మేము రీడింగ్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అందరితో పాటు మమ్మల్ని కూడా ఆర్టిజన్లుగా గుర్తించాలి, మాకు సరైన వేతనం చెల్లించాలి, ఆదుకోవాలని చెప్తున్నారు. గవర్నమెంట్ మాత్రం చాలా ఒక కన్ఫ్యూజన్ లో ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇది ఒక నల్గొండ జిల్లాకే పరిమితం కాలేదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ కొనసాగుతుంది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వాళ్ళ వైపు నుంచి ఏమైనా స్పందన ఉందా? అంటే ఇవాళ ఈ ప్రక్రియ ఆగిపోవడంతో అధికారులు ఏమంటున్నారు మరి?
అయితే అధికారులు ఇంతవరకు కూడా వీరు పనిలోకి రారు, ఖచ్చితంగా యథావిధంగా కొనసాగిస్తుంది అనుకుని అధికారులు అనుకున్నారు. కానీ వీరంతా కూడా ఏదైతే ఈ రీడింగ్లు ఉంటాయో మొత్తం కూడా ఇది కార్యాలయంలో పడేసి రావడం జరిగింది. మేమంతా కూడా పని చేయలేము, మేము రీడింగ్ తీసుకోలేము, ఆ రేషన్ కార్డు అదేవిధంగా లింక్అప్ చేయలేమని కూడా ఇలాంటి మిషన్స్ అన్ని కూడా ఆఫీస్ లోనే ఉంచి రావడం జరిగింది. ఇప్పుడు ఆఫీసర్స్ డైలమాలో పడ్డారు, ఉన్నతాధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు, చర్చలు జరుపుతున్నారు. ఏం నిర్ణయం తీసుకోవాలి, వారికి ఏం కల్పించాలి, వారి యొక్క దీనికి అదనంగా ఎత్తివ్వాలి. ఎందుకంటే ఇప్పుడు గతంలో వీరు చెప్పినటువంటి ప్రకారం ఆ ₹2లోనే ఈ విధంగా లింక్అప్ చేయాలని చెప్తున్నారు. కానీ ఆ లింక్అప్ చేయాలంటే దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది. ఓనర్ తో రెంట్కుండే వారితో కూడా గొడవలు కూడా జరుగుతున్నాయి. అయినా కానీ మేము పని చేయలేము, మాకు సరైన వేతనం కల్పించాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు మాత్రం వీరికంతా కూడా ఫోన్ లో సంప్రదిస్తున్నారు. కరెక్ట్, మాకు డిమాండ్లు నెరవేర్చినాకనే మేము పనిలో చేరుతామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సందిగ్ధతలకు ఉంది. ఈ రోజు మంగళవారం, ఈ రోజు నుంచే గృహజ్యోతికి సంబంధించి అర్హులైన వారందరూ కూడా అన్ని మీటర్ల కూడా స్కాన్లు చేసి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ లింక్అప్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ వీరు మాత్రం పనిలోకి వెళ్లకుండా ఈ విధంగానే ఆర్టీపీని సంప్రదించడం జరిగింది. మాకు డిమాండ్లను నెరవేర్చాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి నల్గొండలో మాత్రం కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, అయితే రమేష్, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కేవలం నల్లగొండకే పరిమితమైందా? సో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ బిల్లింగ్ రీడింగ్ ప్రక్రియ ఆగిపోయినట్లేనా? సో దీనికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది కొనసాగుతుంది. ఎందుకంటే వీరంతా జిల్లా వైజ్ గా కూడా అంతా వారి యొక్క యూనియన్స్ తో కూడా నాయకులతో కూడా మాట్లాడుకుంటున్నారు. అంతటా కూడా ఇదే పరిస్థితి. సరైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మాకు ఏదైనా వేతనమా, ఏదైనా దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఒక డిసిషన్ ఇచ్చేంత వరకు కూడా పనిలో చేరబోమంటూ కూడా అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా కొద్దిసేపు క్రితమే చెప్పండి, ఇది ఒక నల్గొండ జిల్లాకి పరిమితమా? అంతా కూడా మొత్తం 32 జిల్లాల పరిమితం. 32 జిల్లాల మొత్తం అందరు చేస్తారు, స్టేట్ మొత్తం చేస్తారు. ఆల్రెడీ హైదరాబాద్ లో సగం మంది బంద్ చేసి ఆఫీసర్ల మంది కూర్చున్నారు, ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి మా పని భారం ఎక్కువైందని చెప్పి చేయలేమని చెప్పి ఎత్తేసినారు మొత్తము. హైదరాబాద్ లో ప్రతి ఒక్క ఇంటికి పోవాలన్నా కూడా వాళ్ళు వెంట కాల్ చేసి ఉంటారు, తాళాలు వేసి ఉంటారు. వాళ్ళకి పోయి చేయాలన్నా చాలా టైం పడుతుంది. మాకు 20 నుంచి 25 నిమిషాల టైం పడుతుంది కొట్టడానికే. ఇంకోటి ఫోన్ మ్యాప్ మీ పరిష్కారం ఏంటో చెప్పండి, మేము కూడా ఉన్నతాధికారులతో మాట్లాడతాం. మీ యొక్క డిమాండ్ ఏంటి? మీకు సరైన మాకు కనీస వేతనం ఇచ్చి 30 రోజుల పనిదినం కల్పించండి, పాటించండి, గుర్తించండి మమ్మల్ని. ఇక్కడ ఇంకోటి మాకు ఐటీఐ సర్టిఫికేట్ కూడా సబ్స్టేషన్ ఆపరేటర్ లో కొంతమందిని ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళని తీసుకున్నారు. సబ్స్టేషన్ ఆపరేటర్లని వాళ్ళని తీసేసి మాకు ఐటీఐ క్వాలిఫైడ్ వాళ్ళ మొత్తం కూడా సబ్స్టేషన్ ఆపరేటర్ గారికి తీసుకోవచ్చు అని చెప్పి మేము కోరుచున్నాం సార్. చూడొచ్చు, కరెక్ట్ గా వారంతా కూడా వారి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ కి మీటర్ రీడింగ్ సమస్యలపై కూడా విషయం కూడా రాసి ఇవ్వడం జరిగింది. వారి యొక్క డిమాండ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఒక చర్చ జరుగుతుంది. మొత్తం ఒక 3000 మంది వరకు కూడా వీరు ఉంటారు. ప్రతినిత్యం కూడా దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు. ప్రతినిత్యం కూడా మీటర్ రీడింగ్ కు వీరు ఇంటింటికి వెళ్తారు, ఆ మీటర్ రీడింగ్ ని గుర్తిస్తారు. ఇప్పుడు ఆ మీటర్ రీడింగ్ లోనే భాగంగానే ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి కూడా ఇంటికి వెళ్లి వారి యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు లింక్. ఇంకొక ప్రధాన సమస్య కూడా ఉంది ఆల్రెడీ. ఎందుకంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా గృహజ్యోతికి ఎవరు ఎలిజిబుల్ ఆల్రెడీ వారంతా కూడా మీటర్ నెంబర్లు రాసించడం జరిగింది, రేషన్ కార్డులు రాసించడం జరిగింది, సెల్ ఫోన్ నెంబర్లు కూడా పెట్టడం జరిగింది. ప్రజాపాలనలోనే ముందుగానే ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఆ పథకాలతో కూడా ఏవైతే అప్పుడు ఆ దరఖాస్తు చేసుకున్నారో దాంతో కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు మీటర్ వద్దకు వెళ్ళి కూడా మళ్ళీ ఆ రేషన్ కార్డు నెంబర్ తీసుకోవడం, అదేవిధంగా ఆధార్ నెంబర్ తీసుకోవడం ఏంటని కూడా పలు విమర్శలు అయితే వస్తున్నాయి. కానీ మీటర్ రీడర్లు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు, తమకు సరైనటువంటి వేతనం ఇచ్చి మా డిమాండ్లను గుర్తించిన తర్వాతనే విధుల్లో చేరుతామని చెప్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ రోజు నుంచి మాత్రం ఇంటింటికి వెళ్ళవని అధికారులు 2 రోజుల క్రితమే చెప్పడం జరిగింది. కానీ వారు వెళ్లకుండా ఈ విధంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అది ఇవాళ నుంచి బిల్లింగ్ రీడింగ్ తో పాటు రేషన్ కార్డు, ఆధార్, సెల్ నంబర్ ఎంట్రీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కానీ పని భారం పెరిగింది, ఎక్స్ట్రా డబ్బులు చెల్లిస్తేనే పని చేస్తామంటున్నారు మీటర్ రీడర్లు. వీలైనంత త్వరగా పథకం అమలు చేయాలనుకున్న ప్రభుత్వ ఉద్దేశానికి గండిపడేట్లవుతోంది.